చిన్న మ్యాటర్ అనిపించినా సరే జర్నీలో అది పెద్ద రికార్డ్ కింద అవుతుందన్నమాట. 0.0001% కూడా మన పిల్లలకి ఆ రిస్క్ అనేది ఇవ్వద్దు కదా. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా స్ట్రిక్ట్ టాపిక్ అనమాట ఇది జర్నీలో. ఛానల్ పండునివి బ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అయితే చాలా బాగున్నాము. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాము. అండ్ ఈ వ్లాగ్లో అయితే వచ్చేసి మెయిన్ మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. జర్మనీలో ఉన్న పేరెంట్స్కి అయితే మస్ట్ అండ్ షుడ్, అండ్ అలానే ఎవరైనా జర్మనీ ప్లాన్ చేసుకుంటుంటే కొత్తగా వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని చెప్పి ఇది ఒక అవేర్నెస్ వీడియో అనమాట. మన పేరెంట్స్కి మన ఇండియన్ పేరెంట్స్కి ఇక్కడ పిల్లల్ని రేస్ చేస్తూ జర్మనీలో మనం ఏం చూసుకోవాలన్నది లైఫ్ ఇన్ జర్మనీ అండ్ అలానే లీగల్ అవేర్నెస్ అని చెప్పొచ్చు. సో బేసిక్గా పిల్లల గురించి అనమాట. సో అదైతే మీకు ఈ వీడియోలో షేర్ చేయడానికి చూస్తాను. ఇదైతే చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. ఆల్రెడీ ఇక్కడ ఉంటున్న వాళ్ళకి లేదా ఫుల్ క్లారిటీ ఉన్న వాళ్ళకైతే ఇట్స్ ఓకే, బట్ చాలా మందికి ఇంకా నా అండర్స్టాండింగ్ ప్రకారం చాలా మందికి అవేర్నెస్ అన్నది లేదనమాట. ఇప్పుడు మేము కూడా ఎందులో కందులో ల్యాక్ అవుతాం అనమాట. మేము 100% ఫుల్ వెల్ నోన్ కాదు, బట్ ఇంకా చాలా తెలుసుకోవాల్సినవి మనకి చాలా ఉన్నాయి. అదే మీకు ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓన్లీ వర్కింగ్ పేరెంట్స్ అని కాదు, నాన్ వర్కింగ్ అని కాదు, అలా ఎవరికి లేదనమాట. అందరూ ఈక్వలే. సో అందరి పేరెంట్స్కి ఇది యూజ్ అవుతుంది అండ్ అందరి పేరెంట్స్కి ఇది ఈక్వల్గా తెలియాల్సిందే అనమాట. సో అందుకే నా వీడియో నుంచి ఎవరైనా పేరెంట్స్కి తెలుసుకుని అది వాళ్ళు ఫ్యూచర్లో జాగ్రత్త పడతారని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో దానికి మించి అంతకన్నా ఏం లేదు. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడుకుందాము. జర్నీలో కిడ్స్ని ఎలా చూసుకోవాలి, లీగల్గా పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఇంకా మనం చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి, ఎస్పెషల్లీ మనకి తెలుగు పేరెంట్స్కి ఇది చాలా మస్ట్ నోన్ టాపిక్ అనమాట. ఫస్ట్ కాన్సెప్ట్ ఇది అర్థమైతే మనకి బేసిక్గా ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది. అవుట్ సిస్ట్ ఫ్లిస్ట్ అనమాట. ఇది ఒక ఫ్లిస్ట్ మనకి జర్మనీలో ఉన్నది. బేసిక్గా జర్మనీలో పెద్ద వర్డ్ లాగా ఉంటుంది అది జర్మన్లో, కానీ దాని మీనింగ్ ఏంటంటే మీ కిడ్ పైన, మీ చిల్డ్రన్ పైన ఫుల్ రెస్పాన్సిబిలిటీ మీదే అంటే ఇన్ ద సెన్స్ పేరెంట్స్దే అనమాట. మీ పిల్లల పైన ఫుల్ రెస్పాన్సిబిలిటీ మీదే. సో అదే బేసిక్గా అవుట్ సిస్ట్ ఫ్లిస్ట్ అనమాట. సో ఇది లా అన్నది బేసిక్ లా, చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది మాత్రం. కానీ ఇది జస్ట్ వాచింగ్ కాదనమాట. అంటే ఓన్లీ చూడడమే కాదు, యూ మస్ట్ ప్రివెంట్ డేంజర్ అనమాట. మీరు ముందుగానే డేంజర్ని గుర్తించి మీరు అది ప్రివెంట్ చేయగలగాలి అండ్ ముందుగా ఆలోచించాలన్నమాట. ఇది ఏదైనా డేంజర్ మనకి అనిపిస్తుందంటే అది ముందుగానే మనం ఆలోచించాలి పిల్లల విషయంలో. సో చెప్పినట్టుగానే ఓన్లీ వాచింగ్ కాదు, యూ మస్ట్ ప్రివెంట్ డేంజర్ అండ్ అలానే ముందుగా థింక్ అహెడ్ అనమాట. ముందుగా ఆలోచించుకోవాలి మనం ఎలాగా జరగబోతుందని. సో ఇలాంటివన్నీ కూడా ఇందులోకి వస్తాయి. అంటే మీకు బేసిక్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన పిల్లలు బాల్కనీలో ఆడుకుంటున్నారు అనుకోండి సపోజ్. సో అది మనం సేఫ్ అనుకుంటాము, ఇంట్లోనే ఉన్నారు కదా అని. బట్ మనం లోపల ఫోన్లో కానీ సంథింగ్ ఏదో చేస్తూ ఉంటాము. కానీ మనకి బేసిక్గా జర్నీలో క్వశ్చన్ ఏమొస్తుందంటే మీరు రిస్క్ అన్నది మీరు తెలుసుకున్నారా, అర్థమైందా మీకు, మీరు అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నారా, అక్కడ పిల్లలు బాల్కనీలో ఉన్నారు, మీరు ఇంట్లో ఉండిపోయారు, సో వాళ్ళు అక్కడ ఎలా ఉంటారు ఏంటి అన్న, సో రిస్క్ అన్నది మీరు ప్రెడిక్ట్ చేయగలిగారా, అర్థమవుతుందా. సో ఇది జర్నీలో మెయిన్ క్వశ్చన్ అనమాట. పేరెంట్స్ కి మెయిన్ అండర్స్టాండింగ్ ఉందా లేదా, పిల్లల పైన రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు ఏదైనా రిస్క్ అండర్స్టాండింగ్ అలాంటివి అర్థమవుతున్నాయా లేదా. సో ఇది బేసిక్ ఒక ఎగ్జాంపుల్. అండ్ ఇలానే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు సడన్ గా మనం బయటకు వెళ్తూ ఉంటాం పిల్లలతో. ఇప్పుడు స్ట్రీట్స్ పైన నడుస్తూ ఉంటారు కదా, ఫుట్పాత్ పైన నుంచి సడన్ గా దిగి పిల్లలు పరిగెట్టడం కానీ, లేకపోతే ఫుట్పాత్ పై నుంచి సడన్ గా స్ట్రీట్ పైన నుంచోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. మనం అవి వెనకాల నడుస్తూ ఉంటాం, లేకపోతే కొంచెం ముందుకు ఉంటాము. మనం గమ్మున విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అని చెప్పచ్చు, పిల్లలు అంత ఈజీగా చేస్తారు. సో మనకు తెలుసున్నదే పిల్లలు ఎంత ఫాస్ట్ ఉంటారు అన్నది. సో అలా చేసినప్పుడు కూడా బేసిక్ గా మొత్తం కూడా రెస్పాన్సిబిలిటీ మనదే అనమాట. అలాంటివి కూడా జరగకుండా మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి పిల్లలతో. అండ్ మనం మెయిన్ అనుకునేది ఇండియన్ మైండ్ సెట్ ఉంటుంది కదా మనకు, కొంచెం మనకి ఇండియాలో అలవాటు అయిపోయి ఉంటాం కదా. సో ఆ మైండ్ సెట్తో ఏంటంటే పిల్లలు కదా మిస్టేక్స్ చేస్తారు, ఏముందిలే చిన్న మిస్టేకే కదా అనుకుంటాము. బట్ అది మనం ముందుగా చూడగలగాలన్నమాట, ఫోర్సీ చేయాలి. సో మెయిన్ ఈ జర్మన్ బేసిక్గా అన్నది పేరెంట్స్కి ఇదే అనమాట. పిల్లలు మిస్టేక్స్ చేస్తారు కదా అంటే పిల్లల మీద వదిలేరు, పేరెంట్స్గా మీరు ముందుగా చూసుకోవాలి కదా. యూ హ్యావ్ టు థింక్ అహెడ్, పిల్లలు ఏం చేయబోతున్నారని. సో అంత జాగ్రత్తగా ఉండమని ఇక్కడ సిస్టమ్ చెప్తుందనమాట. సో వీ హ్యావ్ టు ఫోర్సీ మన పిల్లలు ఏం చేయబోతున్నారు అన్నది కూడా. సో వినడానికి ఏంటిది అనిపిస్తుంది, బట్ పేరెంట్స్గా తప్పదు మనకి. సో ఇలాంటివి మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనం ముందుగా చూసుకుంటూ, ముందుగా ఆలోచించుకుంటూ పిల్లలు ఎప్పుడే స్టెప్ వేస్తారు అన్నది మనం చాలా కేర్ఫుల్గా చూసుకుంటూ ఉండాలి. సో మనం కొంచెం ఇలా ప్రిపేర్డ్గా ఉండాలన్నమాట జర్నీలో. ఇదే మనకి బిగ్గెస్ట్ మైండ్ సెట్ చేంజ్ అని చెప్పచ్చు. రిలాక్స్గా ఉండకుండా ఎప్పుడు
ప్రతి క్షణం ప్రతి సెకండ్ మనం అలర్ట్గానే ఉండాలి. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ మైండ్ సెట్ చేంజ్ అని చెప్పచ్చు అనమాట. ఇది నేను ఓన్లీ జర్మనీ అని చెప్పను, ఇప్పుడు సపోజ్ ఇండియాలో ఉన్న పేరెంట్స్ కూడా ఇది బెస్టే, ఇలానే ఉండాలన్నమాట. మన పిల్లలు ఈ రోజుల్లో చూస్తున్నాం వాళ్ళు ఎంత ఫాస్ట్ ఉంటున్నారో, పర్టికులర్గా ఈ కమింగ్ జనరేషన్స్ ఇంకా ఫాస్ట్ ఉంటున్నారు. మనం ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం వాళ్ళు ఏ నిమిషం ఏం మాట్లాడుతున్నారు, అసలు ఏం చేస్తున్నారు, వాళ్ళకి హామ్ అయ్యేవి ఏమన్నా ఉన్నాయా, రిస్క్ ఏమన్నా అవుతుందా. సో ఇలాంటివన్నీ కూడా పేరెంట్స్ కూడా అతి జాగ్రత్తగా ఉండాలని చెప్తాను నేనైతే. సో ఇలాంటివి జర్మనీలో అయితే నాట్ ఎట్ ఆల్ టాలరేట్ అనమాట. సో ఇలాంటివి అయితే మాత్రం ముందుగానే చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి, తెలియకపోతే నేర్చుకోవాలి. అండ్ ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకోవడం చాలా మంచిదన్నమాట. సో మేము ఫస్ట్ పేరెంట్సే, మేము మాకు నివి ఒక్కదే, కానీ మాకన్నా మా ఫ్రెండ్స్కి వాళ్ళకి ముందుగానే పిల్లలు అది ఉన్నారనమాట. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము కొన్ని నేర్చుకుంటూ ఉంటాము. అండ్ అలాని వాళ్ళకి మొత్తం తెలుసా అంటే, మాకు తెలుసా అంటే లేదు, ఎవరికి చాలా వరకు అవేర్నెస్ లేదనమాట. సో ఇలాంటివన్నీ తెలుసుకోవడంలో తప్పేం లేదు. మనం ఇలా అబ్రాడ్ వస్తున్నామంటే సో కంపల్సరీ వాళ్ళకున్న బేసిక్ లా అవన్నీ కూడా మనకి అవేర్నెస్ ఉంటే మన రెస్పాన్సిబిలిటీ మన పిల్లలపైన మనం చూసుకోగలుగుతాం అనమాట. రేపొద్దున మనం ఇంకొకరు వీళ్ళు అలా చేశారు వాళ్ళు అలా చేశారు అన్నా కన్నా సో మనది మనకు ఉండాలి బేసిక్గా. సో పేరెంట్స్గా మెయిన్ తెలుసుకోవాల్సింది ఇదనమాట. ఇప్పుడు మనం కొంచెం పిల్లలు ఏజ్ ప్రకారం మాట్లాడుకుందాము. అంటే ఇప్పుడు మనకి 0 to 3 years ఉంటారు, అంటే వాళ్ళకి చాలా ఇన్ఫాంట్ టాడ్లర్ ఏజ్ అని చెప్పచ్చు. సో ఈ ఏజ్ వాళ్ళు చాలా సెన్సిటివ్ అనమాట. అంటే ఏజ్కి తగ్గట్టు కూడా ఇక్కడ జర్మనీలో సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు 0 to 3 అనేది వాళ్ళకి యూజువల్గా క్రిపేకి వెళ్తూ ఉంటారు లేదా ఇంట్లో ఉంటారు పిల్లలు. సో ఈ క్రిపేకి వెళ్ళే పిల్లలు చాలా సెన్సిటివ్ అనమాట. ఐ మీన్ నాట్ ఓన్లీ క్రిపే అని కాదు, కానీ 0 to 3 years చిన్న పిల్లలు చాలా సెన్సిటివ్. అంటే ఇక్కడ జర్మనీ సిస్టమ్ ప్రకారం వాళ్ళ పైన మనం కంటిన్యూస్ సూపర్విజన్ అన్నది మనం పెట్టాలన్నమాట పేరెంట్స్గా. మనం వాళ్ళు క్రిపేలో ఉంటే అది క్రిపేలో ఉన్న వాళ్ళకి రెస్పాన్సిబుల్ అవుతుంది ద స్టాఫ్కి. లేదంటే వాళ్ళు వన్స్ క్రిపేలోంచి బయట అడుగు పెట్టారు లేదంటే ఇంట్లోనే ఉంటున్నారు పిల్లలు అంటే మాత్రం ఓన్లీ ద పేరెంట్స్ అనమాట, వాళ్ళే సూపర్విజన్లో ఉండాలి. అండ్ ఇది జస్ట్ బ్రేక్స్ కూడా కాదు, హోల్ టైం 100% కంటిన్యూస్ వాళ్ళ పైన మన కళ్ళు ఉండాలన్నమాట. మనం కళ్ళు ఉండడమే కాదు అంటే మన సూపర్విజన్ అన్నది ఉండాలన్నమాట చాలా జాగ్రత్తగా. ఈ పర్టికులర్ ఏజ్ వాళ్ళకి రియల్ లైఫ్ సిచ్యువేషన్ చెప్తాను. ఇప్పుడు మనకి బేసిక్గా ఇక్కడ జర్మనీలో ఉంటే ఏంటంటే, ఇప్పుడు పిల్లలు పడుకుంటారు, టాడ్లెట్స్ పడుకున్నారు అనుకోండి, వాళ్ళు పడుకుంటే ఒక 1 hour కంప్లీట్గా డీప్లోకి వెళ్తారని అందరికీ తెలుసున్నదే. బట్ వాళ్ళు ఒక పడుకున్నారు కదా, డీప్గా ఉన్నారు కదా, ఒక్క 10 minutes నీ లోపు ఇక్కడ షాప్కి వెళ్ళి వచ్చేస్తాను, చాలా నియర్ బై వాకబుల్ డిస్టెన్స్, ఈ లోపు ఈజీగా అయిపోద్ది, సో ఎవరు రారు కదా, సెక్యూర్ కదా అని చెప్పేసి మీరు అడుగు పెట్టడం అన్నది అది చాలా రాంగ్ అనమాట, బయట అడుగు పెట్టడం అన్నది. సో ఇదొక ఎగ్జాంపుల్. అండ్ అలానే ఒకవేళ పడుకున్నారు కదా, నేను కిచెన్లో పని చేసుకుంటాను అని చెప్పేసి మీరు కిచెన్లో పని చేసుకోవడం కూడా ఇక్కడ జర్మనీ సిస్టంలో అది చాలా తప్పు అనమాట. మీరు వర్క్ చేసుకోవచ్చు, అలా అని 100% పిల్లల దగ్గర కూర్చుని ఉండాలా వాళ్ళు పడుకున్నప్పుడు కూడా అంటే కాదు. బట్ మీరు కిచెన్లో ఉన్న ఇంకో వర్క్ ఏదైనా చేసుకుంటున్నా సరే మీరు చాలా ఫ్రీక్వెంట్గా వాళ్ళు చెక్ చేస్తూ ఉండాలన్నమాట, మానిటరింగ్ అనమాట. నాట్ ఇన్ ద సెన్స్ కెమెరాస్లో అలా కాదు, మీరు లైవ్గా కూడా ఇన్ పర్సన్ మీరు ఉండాలి. సో ఇన్ పర్సన్ మీరు మానిటర్ చేస్తూ ఉండాలన్నమాట పిల్లల్ని చాలా ఫ్రీక్వెంట్గా. ఇది మస్ట్ చెక్ అనమాట పిల్లల్ని. సో ఇది ఎంత చిన్న పిల్లలు అయినా సరే అనమాట. సో ఇదొకటి మెయిన్ మిస్టేక్స్ అనమాట మనం చేసేది, మనం ఎక్కడో ఇన్వాల్వ్ అయిపోతాం పనిలో. సో ఇలాంటివి కూడా మనం చాలా మోస్ట్ ఫ్రీక్వెంట్గా పిల్లల్ని అన్నది చూసుకుంటూ ఉండాలి, ఐదర్ వాళ్ళు పడుకుంటున్నా సరే. ఇవన్నీ వింటుంటే మనకి బేసిక్గా ఒకటే అనిపిస్తుంది, ఎందుకు ఇంత స్ట్రిక్ట్, మరీ ఇంత దారుణమా, మరీ అంత దారుణంగా ఉంటే ఎలాగ, ఇంత స్ట్రిక్ట్గా ఉంటే ఎలాగా అంటే, సో ఎందుకంటే మెయిన్ రీజన్ పిల్లలకి డేంజర్ సెన్స్ ఉండదన్నమాట. వాళ్ళు ఎంత పెద్దగా అయినా సరే మెయిన్ వచ్చేసి ఒక చెప్పాలంటే ఒక ఏజ్ వచ్చేంత వరకు వాళ్ళకి డేంజర్ సెన్స్ అన్నది అస్సలు తెలియదు అనమాట పిల్లలకి. చిన్న చిన్న విషయాలు కూడా అవి పెద్ద యాక్సిడెంట్ అవ్వచ్చు అనమాట. అవుతాయని నేను అనట్లేదు, బట్ మనం చాలా వరకు చూస్తున్నాము కొన్ని సిచ్యువేషన్స్లో అవే పెద్దవి అవుతాయి, జస్ట్ ఇక్కడికి వెళ్ళొచ్చని లోపు ఇలా అయింది అని చెప్పేసి. సో చిన్న చిన్నవి కూడా పెద్ద యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఆ 0.0001% కూడా మన పిల్లలకి ఆ రిస్క్ అనేది ఇవ్వద్దు కదా. సో మెయిన్ అందుకే అనమాట ఇంత జాగ్రత్తగా ఇంత స్ట్రిక్ట్గా ఇక్కడ ఉంటారు మెయిన్ ఇక్కడ జర్మనీ సిస్టంలో. ఎగ్జాంపుల్ మనకి మెయిన్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఈవెన్ వాటర్ బకెట్ అని చెప్పొచ్చు. చిన్న చిన్న వాళ్ళు ఆడుకునే స్మాల్
ఆబ్జెక్ట్స్ కానీ, ఇంట్లో ఉండే ఏదైనా చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ ఏవన్నా ఉంటాయి మనకి ఇంట్లో. సో, అలాంటివి గానీ, సూపర్విజన్ లేకుండా మనం జస్ట్ ఒక 5 మినిట్సే కదా అని మనం పక్కకెళ్ళి స్టవ్ కట్టొద్దాం అని చెప్పేసి వెళ్ళినా సరే, పక్కన మనకి ఇలాంటివి ఉంటే గమ్మున. ఇంకా స్టేర్స్ కూడా అనమాట. మనం ఇంట్లో ఒకవేళ స్టేర్స్ ఉంటే స్టేర్స్ అని కూడా చెప్పొచ్చు. ఈ చిన్న చిన్న మిస్టేక్స్ చాలా బిగ్ ఇష్యూస్ అయిపోతాయి అనమాట. మెయిన్ జర్నీలో ఈ జస్ట్ ఒక 5 మినిట్సే కదా అన్న కాన్సెప్ట్ పిల్లల విషయంలో చాలా పెద్ద మిస్టేక్ అనమాట. కిడ్స్ విషయంలో అది ఎంత పెద్ద పిల్లలైనా సరే ఒక జస్ట్ 5 మినిట్సే కదా అన్న కాన్సెప్ట్ అయితే మాత్రం చాలా పెద్ద మిస్టేక్ కిందే చూస్తారనమాట. ఇప్పుడు మనం చిన్న పిల్లల గురించి మాట్లాడుకున్నాం కదా, 0 to 3. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ గురించి మాట్లాడుకుందాము. కిండర్ గార్డెన్కి వెళ్ళే పిల్లలు. మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ 3+ వచ్చిందంటే అందరూ కిండర్ గార్డెన్కి వెళ్తూనే ఉంటారనమాట. సో మెయిన్ థాట్ ఇక్కడ మనకి పేరెంట్స్గా మెయిన్ థాట్ ఉండేది, వీళ్ళు కిండర్ గార్డెన్కి వెళ్తున్నారంటే వీళ్ళు ఇండిపెండెంట్ అయిపోయినట్టే. ఇది వచ్చేసి ఒక పెద్ద మిస్టేక్ అనమాట మన మైండ్లో. వాళ్ళు కిండర్ గార్డెన్కి వెళ్తున్నారంటే అమ్మయ్య పెద్దోళ్ళు అయ్యారు, సో వాళ్ళకంటూ ఇండిపెండెంట్ అయిపోయారని. అండ్ మెయిన్ మనకి ఇక్కడ కిండర్ గార్డెన్లో కూడా చెప్పేది అదే. సో దే హ్యాస్ టు బి ఇండిపెండెంట్. సో ఇది బాగా చెప్తూ ఉంటారనమాట. మనకి కీటాల్లో అవి వింటూ ఉంటాము. క్రిపే అయిపోయాక కీటాకు వస్తున్నారంటే వాళ్ళకి వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి, వాళ్ళకి వాళ్ళు చెయ్యాలి. సో మన మైండ్ సెట్ కూడా మనం అలానే అనుకుంటాం అనమాట. సో వీళ్ళు ఇండిపెండెంట్గా మనం పెంచాలి అని. బట్ టోటల్గా ఇండిపెండెన్స్ అన్నది మనం ఈ ఏజ్ పిల్లలకి అసలు ఇవ్వలేము. కిండర్ గార్డెన్కి వెళ్ళే పిల్లల్ని చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇక్కడ కూడా. సో మనం ఈ మైండ్ సెట్ అన్నది మనం ప్రిపేర్ అవ్వకూడదు అనమాట. కొన్ని విషయాల్లో కూడా మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంతే ఇండిపెండెన్స్ అన్నది 100% మనం కిండర్ గార్డెన్కి పిల్లల దగ్గర నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. సో మనం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండిపోతాం అనమాట. ఇక్కడ మెయిన్ పేరెంట్స్, మన ఇండియన్ పేరెంట్స్ పర్టికులర్గా ఇండిపెండెంట్ అవ్వాలంటే సో వీళ్ళంటూ ఇండిపెండెంట్ అవ్వాలి అన్నది మనకి బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అనమాట. సో ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే కీటా వెళ్ళే పిల్లలకి, కీటాలో ఉన్న పిల్లలకి వాళ్ళ ఎర్సియన్స్ స్టాఫ్ రెస్పాన్సిబిలిటీ. వన్స్ కీటాలోంచి బయటకు వచ్చారంటే ఓన్లీ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అనమాట. దట్స్ ఇట్. ఇందులో ఏమీ డిఫరెన్స్ అయితే ఏం లేదు. లోపల ఉంటే వాళ్ళది, బయట ఉంటే మనది. నేను జనరల్ సిచ్యువేషన్ చెప్తాను. ఇప్పుడు మనం కీటాలో పిల్లల్ని పిక్ చేసుకున్న తర్వాత మనం నడుస్తూ ఉంటాము, స్ట్రీట్ పైన వాక్ చేసుకుంటూ వచ్చామనుకోండి, మనం ఫోన్ మాట్లాడుతూ ఉంటాం పేరెంట్స్తోనో, లేకపోతే ఇండియా నుంచి కాల్స్, లేకపోతే వర్క్ కాల్స్. సో కరెక్ట్గా పికప్ టైంకి మనం మాట్లాడడం ఏదో చేస్తూ ఉంటాము. బట్ ఈ లోపే కిడ్ కొంచెం పక్కకి వెళ్ళడము, అలాంటివి ఏమన్నా స్ట్రీట్ పైన నడవడం అలాంటివి చేస్తే మాత్రం కంప్లీట్గా రెస్పాన్సిబిలిటీ మీ పైనే ఉంటుందన్నమాట అది. సో అక్కడ ఏదైనా జరగలేదు అని పక్కన పెడితే మాత్రం మనకి జర్మనీలో సిస్టమ్ ఏంటంటే పిల్లలు ఉన్నప్పుడు మనం ఎక్కడ వేరే సెకండ్ది మనం సైమల్టేనియస్గా చేయడానికి ఉండదన్నమాట. సో ఫోన్స్ మాట్లాడడం కానీ, చూసుకోకపోవడం కానీ, సో ఇలాంటివి కూడా చాలా తప్పు అనమాట ఇక్కడ మెయిన్. సో ఇది నేను క్రిపే నుంచి కూడా వింటూ ఉన్నాను. నివీని క్రిపేకి పంపించినప్పుడు నా రియల్ లైఫ్ సిచ్యువేషన్ చెప్తాను మీకు ఎగ్జాంపుల్. నేను యూజువల్గా అమ్మ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను అనుకోండి ఇండియాకి ఫోన్. బట్ నివీని పిక్ చేసుకునే టైంలో నేను అసలు ఫోన్ మాట్లాడకూడదు అనమాట. కాల్లో కూడా ఉండకూడదు. నేను కట్ చేసేస్తాను. పికప్ టైంకి మాత్రం నా ఫోన్ కట్ అయిపోతుంది నివీ ఉన్నప్పుడు మాత్రం. బికాజ్ నేను ఆల్రెడీ ఇది క్రిపేలో నివీ వెళ్ళక ముందే నేను ఎర్సియన్ దగ్గర నుంచి విన్నాను, ఇఫ్ యూ పికప్ మీరు వెళ్ళేటప్పుడు మాత్రం కాల్స్ మాట్లాడొద్దు అని చెప్పేసి. బికాస్ నాకు అప్పటికి తెలీదు, నేను న్యూ మామ్ని. ఆబ్వియస్గా మనం మాట్లాడుతూ ఉంటాం పేరెంట్స్తో, టైం దొరికేదే మనకు అప్పుడు వర్క్ అయిపోయిన తర్వాత పికప్ టైంలోనో డ్రాపింగ్ టైంలోనో మాట్లాడుతూ ఉంటాం మన పేరెంట్స్తో. బట్ అది ఇక్కడ కొంచెం మిస్టేకే అనమాట. అది కూడా మన తప్పే. ఎందుకంటే ఆ కొంచెం టైంలోనే మనం ఏదైనా మాట్లాడుతున్నామంటే పిల్లలు ఇంకో పని ఏదైనా చేయొచ్చు. వాళ్ళది చిన్న వయసు కదా, చెప్పినట్టుగానే వాళ్ళకి డేంజర్ సెన్స్ ఉండదు. సో అలాంటివి కూడా జరగచ్చు ఆ చిన్న మూమెంట్లో. సో నేను ఇది ఎర్సియన్ దగ్గర నుంచి కూడా చిన్నప్పుడు విన్నా అనమాట. సో అప్పటి నుంచి కూడా నేను ఫోన్ ఎప్పుడూ కూడా మాట్లాడను అనమాట. గమ్మున చాలా కేర్ఫుల్గా ఉంటాను ఇలాంటి విషయాల్లో. ఇంకో సిచ్యువేషన్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మనం సమ్మర్లో పార్క్స్లో ఆడిపిస్తాం పిల్లల్ని. మెయిన్ పార్క్లో వదిలేమంటే అమ్మయ్య అని చెప్పేసి మనం పక్కకి వెళ్ళి ఒక బెంచ్ ఉంటే అక్కడ కూర్చుంటాము. ఇప్పుడు కొంచెం కీటా గోయింగ్ కిడ్స్ కదా, వాళ్ళైతే ఇప్పుడు నివి అనుకోండి సపోజ్, సో ఆడుకుంటుంది కదా అని చెప్పి నేను పక్కకి వెళ్ళి కూర్చుంటాను. సపోజ్ ఇప్పుడు నా టైం బాగోకో, లేకపోతే నివి ఏదైనా జాగ్రత్తగా పట్టుకోలేకో పైనుంచి పడడం కానీ అలాంటివి ఏమైనా జరిగినా సరే అది కంప్లీట్గా మన పైకే వస్తుంది. ఎంత మీరు పక్కనే ఉండి చూస్తున్నా సరే, ఎంత మీరు పక్కనే ఉన్నా సరే అది మీది నెగ్లిజెన్సే అవుతుందన్నమాట. వీళ్ళకి జర్మన్ సిస్టంలో అది మీ నెగ్లిజెన్సే. ఏదో వాళ్ళే పడిపోయారు అన్నది ఉండదన్నమాట. బై మిస్టేక్ పడిపోయారు, జారి పడిపోయారు, ఇలాంటివి ఏవి సెన్స్లోకి రావన్నమాట. వీళ్ళ సిస్టంలో అది పేరెంట్ మిస్టేక్ అవుతుంది. సో మీరు బెంచ్ మీద కూర్చొని అబ్జర్వ్ చేస్తా అన్నా సరే ఇక్కడ అదైతే యాక్సెప్ట్ చేయట్లే అనమాట జర్మన్ సిస్టమ్. మనం కంపల్సరీ పిల్లలు పక్కనే ఉండాలి. ఇంకా మనకి టైం బాగోక మనం పక్క నుండి పడి అది కానీ పెద్ద యాక్సిడెంట్ అయినా సరే అది ఫుల్ రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ మీదకే. సో ఇలాంటివి కూడా చాలా స్ట్రిక్ట్ అనమాట ఇక్కడ. ఇవి నాకు తెలిసి చాలా
మందికి తెలీదు పేరెంట్స్‌కి. మన ఇండియన్ పేరెంట్స్‌కి ఇక్కడ నేను చూస్తూ ఉంటాను కదా! చాలా మందికి తెలీదనమాట. ఇవన్నీ కూడా మేము ముందు నుంచి తెలుసుకొని ఉన్నాం కాబట్టి మాకు ఈ డీటెయిల్స్ అన్నీ కొంచెం తెలుసు. సో, ఎప్పుడు కూడా నివిన్ అంతా మేము లాస్ట్ వ్లాగ్‌లో నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అందుకే అంత ఈజీగా వదలమనమాట. బట్ తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈవెన్ చాలా ఇయర్స్ నుంచి ఉంటున్న వాళ్ళకి కూడా ఇంత అవేర్‌నెస్ గమ్మున ఉండదనమాట. థాంక్ గాడ్ అందరూ జాగ్రత్తగానే ఉంటారు. పేరెంట్స్ ఎవరు కూడా అంత ఈజీగా ఎవరి పిల్లల్ని ఎవరు వదిలేస్తారు చెప్పండి. అందరూ జాగ్రత్తగానే ఉంటారు. బట్ అయినా సరే మన టైం బాగోకో, ఇంకోటో జరిగినప్పుడు సో, ఇలాంటివి చిన్న చిన్నవే పెద్దవయితాయి కదా! సో, అలాంటప్పుడు మొత్తం మన పైకే వస్తుందనమాట. ఓన్లీ పేరెంట్స్ ఈజ్ రెస్పాన్సిబుల్. ఐదర్ ఫ్రెండ్స్ కాదు, లేకపోతే గార్డియన్స్ కాదు. ఇలా ఎవ్వరికీ సంబంధం ఉండదనమాట. మనమనే కాదు, ఇది నాట్ ఓన్లీ అబ్రాడ్ పీపుల్‌కి కాదు, జర్మన్స్ కూడా అదే. జర్మన్స్ అయినా ఎవరైనా సరే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉన్న ఏమైనా సరే మొత్తం అంతా కూడా ఓన్లీ ఫాదర్ అండ్ మదరే రెస్పాన్సిబిలిటీ అనమాట. కిడ్‌కి పర్టిక్యులర్ రెస్పాన్సిబిలిటీ అన్నది. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా స్ట్రిక్ట్ టాపిక్ అనమాట ఇది జర్మనీలో. సో, ఇంత రూల్స్ నుంచి జర్మన్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుంది పేరెంట్స్ దగ్గర నుంచి అంటే సూపర్విజన్ ఒక్కటే కాదనమాట. మీరు అక్కడే ఉండడం సరిపోదనమాట. మీరు అక్కడే ఉండి ఏం చేస్తున్నారు, ఎంత అటెన్షన్‌తో మీరు కేర్‌ఫుల్‌గా ఉన్నారు. సో, ఇదే అనమాట వాళ్ళకి ఇంపార్టెంట్. సో, ఇప్పటి వరకు మనం కిండర్ గార్డెన్ వరకు మాట్లాడుకున్నాం కదా! అంటే 0-6 ఇయర్స్ అని చెప్పొచ్చు. సో, ఇది ఔసిష్‌ప్ఫ్లిcht అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నేనైతే ఇన్ని సార్లు చెప్తున్నాను ఇంపార్టెంట్, స్ట్రిక్ట్ అని ఏమి అనుకోకండి. ఇది తెలుసుకుంటే చాలా మంచిదనమాట. మన పేరెంట్స్‌గా మన లైఫ్ ఈజీ అవుతుంది. నాకు తెలుసు ఇక్కడ చాలా కష్టం మనం వితౌట్ పేరెంట్స్, వితౌట్ సపోర్ట్ మనం పిల్లల్ని చూసుకోవడం. నేను ఓన్లీ జాబ్ చేస్తున్న వాళ్ళ గురించి చెప్పట్లేదు. వితౌట్ జాబ్ కూడా నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఇంట్లో పనులు చూసుకుంటూ సపోర్ట్ లేకుండా పిల్లల్ని పెంచుకోవడం అన్నది నేను చెప్తున్నాను కదా! ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. సో, అందుకే చెప్తున్నాను. ఇది అందరి పేరెంట్స్‌కి రిలేట్ అవుతుందనమాట ఈ టాపిక్. బట్ ఇంత కష్టం ఉన్నా సరే పిల్లల్ని అన్నది మనం మెయిన్ ఫస్ట్ ప్రియారిటీ అనమాట. ఇక్కడ జర్మనీలో మనం చాలా ఇంపార్టెంట్‌గా తెలుసుకోవాలన్నమాట. వాళ్ళే మనకి ప్రయారిటీ అని చెప్పి. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏజ్ గురించి మాట్లాడుకుందాము. అది +6 అనమాట. 6 ఇయర్స్ నుంచి వాళ్ళు స్కూల్‌కి వెళ్తారు కదా! స్కూల్‌లో వచ్చేసి షూల్‌ప్ఫ్లిcht అన్నది స్టార్ట్ అవుతుంది. సో, ఇందులో చాలా టాపిక్స్ ఉంటాయన్నమాట. నాకు కొంచెం కొంచెమే తెలుసు. నేను ఓన్లీ నివి ఏజ్‌కి తగ్గట్టు, నివికి ఫ్యూచర్ కొంచెం చూస్తాం ఆబ్వియస్‌గా నేను రాజ్ అన్నది. ఫ్యూచర్ తెలుసుకుంటాం నివి గురించి. తను ఏం ఫేస్ చేస్తది నెక్స్ట్ 2-3 ఇయర్స్‌లో అన్నది ముందుగానే మేము చూసుకుంటాము. బట్ అయినా సరే దీని మీద నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసిందని అయితే నేను చెప్పట్లేదండి. నేను కూడా నేర్చుకుంటున్నాను ఇప్పుడిప్పుడే కోవడం. అండ్ నాకు తెలిసినంత మీకు షేర్ చేస్తున్నా అనమాట. అండ్ ఇంకా షూల్‌ప్ఫ్లిcht అని చెప్పాను కదా! అది చాలా పెద్ద టాపిక్ అనమాట చెప్పినట్టుగానే. ఇక్కడున్న ఇండియన్స్‌కి అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే పిల్లలు స్కూల్‌కి వెళ్తూ ఉంటారు కాబట్టి. ఇండియా నుంచి చూసే వాళ్ళకి తెలుస్తుందని చెప్పి చెప్తున్నాను. ఇక్కడ పిల్లలు మేము ఇప్పుడు అబ్రాడ్ అది ఇప్పుడు ఇక్కడ ఉంటాం కదా! ఇక్కడ నుంచి మేము ఇండియా రావాలనుకుంటే టికెట్స్ చెక్ చేస్తాం ఆబ్వియస్‌గా ముందు ఫ్లైట్ టికెట్స్ ఎప్పుడు చీప్ ఉన్నాయని. బట్ వన్స్ పిల్లలు స్కూల్‌కి వెళ్ళారంటే వాళ్ళకి హాలిడేస్ షెడ్యూల్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే బుక్ చేసుకోవాలన్నమాట మన టికెట్స్. ఎర్లీగా బుక్ చేసుకుందాం, కొంచెం టికెట్ ప్రైస్ తగ్గుతుంది అని చెప్పేసి చేసుకోవడం అన్నది చాలా పెద్ద మిస్టేక్ అనమాట ఇక్కడ. జర్మన్ రియాలిటీ ఏంటంటే స్కూల్ రిపోర్ట్స్ ఆబ్సెన్స్ అనమాట. వీళ్ళు ఎప్పుడైతే ఆబ్సెన్స్ పెట్టారో అవన్నీ రిపోర్ట్ చేస్తారు. అండ్ ఇవన్నీ కూడా అథారిటీస్ ట్రాక్ చేస్తారనమాట పిల్లలవి. సో, వాళ్ళ స్కూల్లో ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు అటెండ్ అవ్వలేదు. సో, ఇవన్నీ కూడా ట్రాక్ చేస్తారనమాట. సో, వీటికి మనం ఏదన్నా ఇందులో ఏదన్నా మనం మిస్టేక్స్ చేసామంటే వీటికి మన చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయన్నమాట మనకి. సపోజ్ వార్నింగ్ లెటర్స్ వస్తాయి, ఫైన్స్ వస్తాయి ఇన్ హండ్రెడ్స్ ఆఫ్ యూరోస్ అనమాట. ఫైన్స్ అంటే తక్కువేం కాదు. వార్నింగ్ లెటర్స్, ఫైన్స్ హండ్రెడ్స్ ఆఫ్ యూరోస్ అవి. ఇంకా తర్వాత ఇంకా లీగల్ ఎస్కలేషన్కి వెళ్ళిపోతారనమాట. సో, ఇది సీరియస్ అయితే ఇంకా. సో, అలాంటివన్నీ మన కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. అలాంటివి ఏమన్నా మనం మిస్టేక్ చేస్తే. చిన్న మ్యాటర్ అనిపించినా సరే జర్మనీలో అది పెద్ద రికార్డ్ కింద అవుతుందన్నమాట. సో, అలా ఉంటుంది ఇక్కడ సిస్టమ్. అథారిటీస్ అన్నా కదా, అథారిటీస్ అంటే మెయిన్ వచ్చేసి యుకెంటామ్త్ అనమాట. ఫస్ట్ క్లారిటీ ఇస్తాను. యుకెంటామ్త్ వచ్చేసి ఎనిమీ కాదనమాట. ఇది కంప్లీట్ గా చైల్డ్ సేఫ్టీ సిస్టమ్ అనమాట జర్మనీలో యుకెంటామ్త్ అన్నది. ఈ అథారిటీస్ అన్నది మన లైఫ్ లోకి ఎప్పుడు ఎంటర్ అవుతారంటే చైల్డ్ అన్సేఫ్ ఉన్నప్పుడు, లేకపోతే నెగ్లిజెన్స్, మనకి ఫ్రీక్వెంట్ గా నెగ్లిజెన్స్ అన్నది ఎక్కువ అవుతున్నప్పుడు పిల్లల పైన, లేకపోతే మన నైబర్స్ కానీ లేకపోతే కంప్లైంట్స్ వాళ్ళకి వెళ్ళినప్పుడు. అంటే సపోజ్ మనం నైబర్స్ నుంచి కానీ లేకపోతే స్కూల్లో టీచర్స్ నుంచి కానీ సో ఇలా కంప్లైంట్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు మన లైఫ్లోకి ఎంటర్ అవుతారనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో యుకెంటామ్త్ అన్నది మన దగ్గరికి వస్తుంది.
అంటే వాళ్ళు మన లైఫ్‌లోకి వస్తారంటే అదొక ప్రాసెస్ ఉంటుందనమాట. యుగంతం డైరెక్ట్ సీరియస్ యాక్షన్స్ తీసేసుకుంటారని కాదు. ఫస్ట్ అబ్జర్వ్ చేస్తారనమాట పిల్లల్ని, పేరెంట్స్‌ని కూడా వాళ్ళ ఫ్యామిలీని అబ్జర్వ్ చేస్తారు. ఎవరి ఫ్యామిలీ పైన అయితే కంప్లెయింట్ వచ్చిందో వాళ్ళ పైన అబ్జర్వ్ చేస్తారు. అండ్ పేరెంట్స్‌తో మాట్లాడతారు ముందుగా. పేరెంట్స్‌తో మాట్లాడి అండ్ తర్వాత వాళ్ళకి గైడెన్స్ ఇస్తారు. ఇన్ కేస్ అది చిన్నదనుకోండి ఏదన్నా. సో, వాళ్ళకి ఫస్ట్ గైడెన్స్ ఇచ్చి చూస్తారు. డైరెక్ట్‌గా ఏమి వాళ్ళ పైన యాక్షన్ తీసేసుకోరనమాట. ఇలా జర్మనీలో సిస్టమ్ సో ఉంటుంది. సో, మీరు ఇలా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అది ఏ సిట్యుయేషన్ అయితే దానికి తగ్గట్టు వాళ్ళు ప్రాసెస్ గైడెన్స్ చేస్తారనమాట. అండ్ దెన్ ఇవన్నీ అయిపోయిన తర్వాతే ఇంకా లేదు ఇది వర్కౌట్ కావట్లేదని వాళ్ళు అనుకున్నప్పుడు సీరియస్ కేసెస్ ఉంటాయి కదా! అలాంటి వాటిలో వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఇంపార్టెంట్ ఏంటంటే కోఆపరేట్ చేస్తే ప్రాబ్లమ్స్ తక్కువ అవుతాయన్నమాట వీళ్ళతో. అది మనం ఇగ్నోర్ చేసి నెగ్లెక్ట్ చేస్తే మాత్రం అది చాలా డేంజరస్ అని చెప్పొచ్చు మన లైఫ్‌కి. సో, చాలా కామన్ మిస్టేక్స్ మన ఇండియన్ లైఫ్‌లో వచ్చేసి అండ్ ఫిజికల్ పనిష్మెంట్ ఉండకూడదు. పిల్లల్ని అలోన్ వదలకూడదు. స్కూల్ అనేది స్కిప్ చేయకూడదనమాట. ఇవి చాలా రిలేటబుల్ టాపిక్స్ యాక్చువల్‌గా మన ఇండియన్ లైఫ్‌లో చెప్పాలంటే. సో, బేసిక్‌గా మనకేంటంటే కంట్రీ మారితే రూల్స్ కూడా మారుతాయి కదా! సో, మైండ్ సెట్ కూడా మనం మార్చుకోవాలనమాట దానికి తగ్గట్టు. జర్మనీలో పేరెంటింగ్ అంటే జస్ట్ లవ్ కాదు. లీగల్ రెస్పాన్సిబిలిటీ ఆన్ చైల్డ్ అనమాట. కంప్లీట్‌గా లీగల్ రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్‌కి ఉండాలి. మీరు గాని, మీ ఫ్రెండ్స్‌కి గాని జర్మనీ రావాలనుకుంటే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి రియల్ లైఫ్ జర్మనీ టాపిక్ గురించి లేదా మా లైఫ్ స్టైల్ జర్మనీలో ఎలా ఉంటుంది అని చూడడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడి వరకు ఈ వ్లాగ్ చూసినందుకు థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్. మీ అందరికీ ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. జర్నీలో ఉన్న పేరెంట్స్‌కి అండ్ అలానే వేరే కంట్రీలో కానీ ఇండియా నుంచి కానీ చూసే వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వ్లాగ్. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.